కానీ ఆడవారు పోయినప్పుడు యాక్చువల్‌గా వాళ్ళు బాత్రూమ్‌లు బాలేవనో, బస్ స్టాండ్‌లో బాగుండదనో, స్కూల్‌లో టాయిలెట్స్ బాలేవనో, లేకపోతే ఇక్కడ అవకాశం లేదనో, మూత్రాన్ని ఆపుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వస్తుంది. అంటే రైట్. ఎక్కువ మంది చేస్తారట్లా. మీరు మహిళలకు గానీ, స్కూల్‌లో ఉన్న బాలికలకు గానీ ఏం సజెస్ట్ చేస్తారు? దట్స్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మీరు అడిగింది. అంటే యూరిన్ హోల్డ్ చేయకుండా పాస్ చేసేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆఫ్ కోర్స్ డర్టీ సిచ్యువేషన్స్లో ఎవరికి అనిపించదు యూరిన్ పాస్ చేయాలని. సో ఐ అడ్వైజ్ ఎవ్రీవన్ దట్ మీరు మీతో పాటు శానిటైజర్స్ క్యారీ చేయండి, టిష్యూస్ క్యారీ చేయండి, విచ్ యూ కెన్ డిస్పోజ్. సో క్యారీ ఎ డిస్పోజల్ బ్యాగ్, క్యారీ టిష్యూస్, క్యారీ శానిటైజర్. సో యూ క్లీన్ ద టాయిలెట్ ఫర్ యువర్ సెల్ఫ్, యూజ్ ఇట్, clean it afterwards, sanitize it and leave. Okay. But do not store the bacteria inside your own body. Okay. సో ఇది చిన్నపిల్లలకు కూడా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం యూరిన్ ఇన్ఫెక్షన్సే కాకుండా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ అనేది చాలా కామన్. అది ప్రైవేట్ పార్ట్స్లో అయ్యేటివి. అది ఆడవాళ్ళు ఎందుకంటే మన దేశంలో అందరికీ వాటర్ వాడే అలవాటు చిన్నప్పటి నుంచి నేర్చుకొని ఉన్నారు. వాటర్ లేదు అని అంటే యూ డోంట్ ఫీల్ లైక్ ఐఎమ్ క్లీన్ అని. అటువంటి సిచ్యువేషన్లో మాయిశ్చర్ ఉండిపోతుంది. సో వాటర్ యూజ్ చేసేస్తారు. కొంతమంది వాటర్ యూజ్ చేయకుండా యూరిన్ కొన్ని డ్రాప్స్ ఉండిపోయి దాన్ని క్లీన్ చేసుకోకపోతే ఆ తడి ఇంకా కొంచెం వార్మ్త్, బికాజ్ ఇట్స్ ఎ కవర్డ్ ఏరియా, కొంచెం హ్యూమిడ్గా ఉండడం, వార్మ్త్ ఉండడంలో ఫంగస్కి బాగా గ్రోత్కి ఛాన్స్ దొరుకుతుంది. సో దట్ ఈస్ ఆల్సో వీఆర్ కైండ్ ఆఫ్ ఇన్క్యుబేటింగ్ అండ్ ఎంకరేజింగ్ ద ఫంగస్ గ్రోత్. సో ఈ రెండు విషయాలు ఇంపార్టెంట్ టు రిమెంబర్. యూరిన్ ఎక్కువసేపు ఆపుకోవద్దు. యూరిన్ పాస్ చేసిన తర్వాత వాటర్ యూజ్ చేసినా చేయకున్నా వైప్ డ్రై, తుడుచుకొని డ్రైగా ఉంచుకోవాలి. అండ్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ కాటన్ ఇన్నర్ వేర్స్ వేసుకుంటే బ్రీదింగ్ ఉంటుంది, కొంచెం ఎయిర్ సర్క్యులేషన్ ఉంటుంది, అందువలన ఇన్ఫెక్షన్స్కి ఛాన్సెస్ తగ్గుతాయి. సో దిస్ ఇస్ ట్రూ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ ఇన్ దట్ ఏరియా. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్.